శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి మహా మంత్రం, అంటే ఇది ఒక స్విచ్ వర్డ్ అని చెప్పుకోవచ్చండి. అద్భుతమైనటువంటి వర్డ్ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ని కనుక మీరు ఒక్క 5 నిమిషాలు చాట్ చేశారు అంటే కనుక మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారనమాట. అంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ స్విచ్ వర్డ్ని ఏ సమయంలో చాట్ చేయాలి, ఎన్నిసార్లు చాట్ చేయవలసి ఉంటుంది, ఎవరెవరు చేయవచ్చు అనేటువంటి పూర్తి విషయాల గురించి మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ యొక్క స్విచ్ వర్డ్ని ఎవరైతే చాట్ చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వారు చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా ఈ యూనివర్స్ని నమ్ముతూ ఉన్నట్లయితే కనుక మీకు ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఎలాంటి డబ్బులు కానీ ఏమీ ఖర్చు పెట్టనవసరం లేదు. ఎలాంటి పూజలు, ఎలాంటి రూల్స్ అనేది కూడా పాటించనవసరం లేదన్నమాట. కేవలం మీరు శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చాట్ చేస్తే సరిపోతుంది. అయితే దీనిని ఎవరెవరు చాట్ చేయవచ్చు అంటే కనుక విడిపోయినటువంటి భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రేమించుకున్న వారు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళైనా అయి ఉండవచ్చు. ఎవరైతే ఇద్దరు మనుషులు ఎక్కువ కాలం కలిసి జీవించి ఏదో ఒక చిన్న చిన్న విభేదాల వలన, అనుకోని మనస్పర్ధల వలన విడివిడిగా ఉంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు ఎవరి కోసమైతే ఈ స్విచ్ వర్డ్ని చాట్ చేస్తున్నారో ఆ ఎదుటి వ్యక్తి మీ మాట వినేలాగా, మీ దగ్గరకు వచ్చి చేరేలాగా, మీరే కావాలి అనేలాగా వాళ్ళ యొక్క మనస్సు అనేది మారుస్తుందన్నమాట. ఇది యూనివర్స్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్. కాబట్టి మీరు నాన్ వెజ్ తిని ఉన్నప్పుడైనా ఏ సమయంలో అయినా కూడా దీనిని జపించుకోవచ్చు. దీనికి ఎలాంటి నియమాలు, నిబంధనలు అనేది తెలియచేయటం లేదు. అయితే ముఖ్యంగా విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తలు, ప్రేమించి విడిపోయినటువంటి వారు చక్కగా ఈ యొక్క స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో దానిని కనుక మీరు చాట్ చేశారు అంటే 5 నిమిషాలలో మీరు కోరుకున్న వ్యక్తి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. మీరే కావాలి అంటూ మళ్ళీ మీ వద్దకు వచ్చి చేరతారనమాట. వారు చేసినటువంటి తప్పు అనేది వారు తెలుసుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది. అంతటి శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనే ఇది చెప్పుకోవచ్చు. ఆ స్విచ్ వర్డ్ ఏమిటి అనేది మీకు వీడియోలో ముందుగా స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను. అయితే దీన్ని మీరు ఎలా చాట్ చేయాలి అంటే కనుక మీరు ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ఒక ప్రదేశంలో కూర్చోండి. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి అంటూ లేదు, ఏమీ నాన్ వెజ్ తినలేదు అనుకున్న వాళ్ళు చక్కగా పూజా మందిరంలో అయినా కూర్చొని ఈ యొక్క స్విచ్ వర్డ్ని చాట్ చేయవచ్చు అనమాట. అలా ఒక 5 నిమిషాల పాటు మీరు మీ మైండ్ని రిలాక్సేషన్ చేసుకుంటూ, మీ మనసులో వేరే ఆలోచనలు అనేటువంటివి ఏమీ రానివ్వకుండా చేసుకుంటూ, మైండ్లో మీరు ఎవరి గురించి అయితే ఈ యొక్క స్విచ్ వర్డ్ని చాట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని మనస్సులో ఒక 5 నిమిషాల పాటు తలుచుకోండి. గతంలో వారితో మీరు గడిపినటువంటి ఆనంద క్షణాలు, సంతోషకరమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీ మైండ్లో మరొక్కసారి గుర్తు చేసుకొని రివైండ్ చేసుకుంటూ ఉండండి. అలా ఒక 5 నిమిషాల పాటు మీ మైండ్ని అటెన్షన్లో ఉంచుకొని ఈ యొక్క ముందు జరిగినటువంటి సంతోషకరమైన, ఆనందకరమైన సమయాన్ని ఊహించుకుంటూ, అంటే మళ్ళీ భవిష్యత్తులో కూడా మేము అలాగే ఉంటాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవాలన్నమాట. అలా మీరు ఊహించుకుంటూ ఉండండి. ఒక 5 నిమిషాల తర్వాత మీరు ఈ యూనివర్స్కి కృతజ్ఞత అనేది తెలియచేసుకోండి. అంటే నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు, తిరిగి మళ్ళీ మేము కలుసుకుంటున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని ముందుగా ఈ అనంతకోటి విశ్వానికి మీ యొక్క కృతజ్ఞత అనేది తెలియజేసుకోండి. అలాగే పూజా మందిరంలో కూర్చుకున్న మీరు మనసులో వేరే ఏదైనా దేవుణ్ణి ప్రార్థించుకున్నా కూడా
ఎలాంటి ఇబ్బంది లేదు. చక్కగా వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ మీద ధ్యానం ఉంచి ఆ తల్లి నా సమస్యను తీర్చగలదు, ఇంతటితో నా సమస్య అనేది తీరిపోతుంది అని అమ్మవారిని మనస్సులో వేడుకుంటూ అమ్మవారిని కూడా మనస్సులో స్మరించుకోండి. తరువాత మీ ఇమాజినేషన్ అనేది మళ్ళీ ఒక్కసారి అంటే మళ్ళీ మేము తిరిగి కలిసి సంతోషంగా ఉన్నాము, మునుపటిలాగే మా మధ్య ఆనందం అనేది ఎలాగో ఇట్లాగే ఉంటుంది, మా మధ్య వచ్చినటువంటి చికాకులన్నీ తొలగిపోయి సంతోషంగా ఉన్నాము అని ఇమాజిన్ చేసుకోవాలి. అలా ఒక 5 నిమిషాలు చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు 54 సార్లు ఖచ్చితంగా చాట్ చేయండి. ఇంకా మేము చేయగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 108 సార్లు కానీ 1008 సార్లు కానీ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చాట్ చేయవచ్చు అన్నమాట. ఆ స్విచ్ బోర్డ్ అనేది మీకు ఇక్కడ తెలుగులో ఇవ్వటం జరిగింది. మీరు ఎక్కడైనా సెర్చ్ చేసినా కూడా అది ఇంగ్లీష్లో కూడా వస్తుందన్నమాట. చక్కగా ఈ స్విచ్ బోర్డ్ని చాట్ చేయండి. ఒకవేళ ఎవరికైనా మాకు చదవటానికి నోరు పలకటం లేదు, ఏదైనా కష్టంగా ఉంది, తప్పులు పోతాయి అనుకున్న వాళ్ళు దానిని చూచి ఏదైనా ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని ఆ పేపర్ పైన మీరు ఎవరి గురించి అయితే ఇది రాస్తూ అంటే ఎవరి గురించి అయితే ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చాట్ చేస్తున్నారో వారి పేరు రాయండి. వారి పేరు పక్కన ఈ స్విచ్ బోర్డ్ని రాయండి. ఈ విధంగా 54 సార్లు కానీ 108 సార్లు కానీ రాయవలసి ఉంటుందన్నమాట. చదవగలిగిన వాళ్ళు చదవండి, చదవలేని వాళ్ళు రాయండి. చదివినా రాసినా మీకు ఫలితం అనేది ఒకేలాగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్విచ్ బోర్డ్ ఏదైతే ఉందో దానిని మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తూ ఉన్నాను. తెలుగులో ఇచ్చాను, కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇంగ్లీష్లో కూడా స్పెల్లింగ్లు అనేది తప్పుపోకుండా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ యొక్క స్విచ్ బోర్డ్ ఏంటి అంటే కనుక ఖచ్చితంగా చూడండి. ముందుగా మీ మనసులో అనుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో అది అనుకున్న తర్వాత వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ, వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ, వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ. చూశారు కదా, ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు చక్కగా మీరు మనసులో అనుకోవాలి. అంటే ఎవరి కోసం అయితే అనుకుంటున్నారో ఆ యొక్క పేరుని అనుకున్న తర్వాత ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చాట్ చేయవలసి ఉంటుందన్నమాట. అయితే మీరు ఈ స్విచ్ బోర్డ్ని ఖచ్చితంగా మేము చెయ్యగలము, మాకు కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్న వాళ్ళైతే ఉదయం పూట బ్రహ్మ ముహూర్త సమయంలో 5 గంటల లోపే చాట్ చేయండి. ఒకవేళ మాకు ఆ సమయంలో నిద్ర లేవలేము, కష్టంగా ఉంటుంది, మేము ఇంకా చెయ్యలేమా ఎలా అనుకునే వాళ్ళైతే కనుక సాయంత్రం వేళ మీరు 6 నుంచి 7 గంటల లోపు కానీ లేదంటే ఇంకా రాత్రి నిద్రకి ఉపక్రమిస్తాము అంటే రాత్రి 10 గంటల సమయంలో అయినా కూడా చక్కగా చేసుకోవచ్చు. మీరు దీనికి చేయవలసినదల్లా ఒక్కటే, ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము, అలాగే మీ యొక్క మైండ్లో ఎలాంటి టెన్షన్స్ అనేవి లేకుండా మీ మైండ్ అనేది అటెన్షన్లో ఉంచుకొని మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చాట్ చేయండి. ఈ స్విచ్ బోర్డ్ అనేది మీరు చాట్ చేయటం ప్రారంభించిన తరువాత 5 నిమిషాలలో మీరు ఎవరి గురించి అయితే ఈ యొక్క స్విచ్ బోర్డ్ని చాట్ చేస్తున్నారో ఆ వ్యక్తి వద్ద నుంచి ఫోన్ కాల్ రావటం కానీ లేదంటే మెసేజ్ రూపంలో కానీ దగ్గరలో ఉంటే వారే మీ వద్దకు రావటం అనేది జరిగి తీరుతుంది. అంతటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి 100% రిజల్ట్ ఇచ్చేటువంటి పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు. దీనిని మీరు పూర్తి విశ్వాసముతో నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. మాకు ఒక్క రోజులో రాలేదు అని ఎవ్వరూ నిరాశ చెందవద్దండి. ఏదైనా సరే మనం గట్టిగా అనుకొని ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా మన సొంతం అవుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే తలుచుకుంటే చేయలేనిదంటూ ఏదీ లేదు, ఇది కూడా అలాగే. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి, మీ కోరిక తీరు